అందరికీ నమస్కారం. ఈరోజు మా ఛానల్ కు తిరిగి స్వాగతం. హంపిలోని విరూపాక్ష దేవాలయం గురించి తెలుసుకుందాం. కర్ణాటకలోని హంపిలోని విరూపాక్ష దేవాలయం శివునికి అంకితం చేయబడింది. అక్కడ విరూపాక్ష పంపా పతి అని పిలుస్తారు. ఆలయ చరిత్ర 7వ శతాబ్దం సిఈ నాటిది మరియు శతాబ్దాలుగా నిరంతరాయంగా ఉంది. ఇది హంపి వద్ద ప్రధాన యాత్రా కేంద్రంగా పరిగణించబడుతుంది మరియు చుట్టుపక్కల శిథిలాల మధ్య చెక్కుచెదరకుండా ఉంది. ఈ ఆలయం తుంగభద్ర నదికి అనుసంధానించబడిన స్థానిక దేవత పంపాదేవితో ముడిపడి ఉంది. విరూపాక్ష దేవాలయం వద్ద ఆరాధన కొనసాగుతుంది. ఇది ఒకప్పుడు డైనమిక్ మరియు అధునాతన సామ్రాజ్యానికి కేంద్రంగా ఉన్న అసాధారణ నగరం యొక్క సజీవ అవశేషంగా మారింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన హంపిలోని మాన్యుమెంట్స్ సమూహంలో భాగం. ఈ ఆలయం శ్రీ విరూపాక్షుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రౌఢదేవరాయ అని కూడా పిలువబడే పాలకుడు దేవరాయ II ఆధ్వర్యంలో నాయక అధ్యక్షుడు లక్కన్ దందేషా నిర్మించారు. హంపిలోని విరూపాక్ష దేవాలయం సందర్భంలో శివుడిని విరూపాక్ష అని పిలుస్తారు మరియు ఈ పేరు లోతైన సంకేత అర్థాన్ని కలిగి ఉంది. విరూపాక్ష అనే పేరు సంస్కృతం నుండి ఉద్భవించింది. ఇక్కడ విరూప అంటే వివిధ రూపాలు లేదా విచిత్రం మరియు అక్ష అంటే కన్ను. హస్ విరూపాక్ష అంటే వివిధ కళ్లలో ఒకటి లేదా విచిత్రమైన కళ్ళు ఉన్నవాడు అని అనువదిస్తుంది. శివుని యొక్క 3వ కన్ను భౌతిక రంగానికి మించిన లోతైన సత్యాలను మరియు జ్ఞానాన్ని గ్రహించడానికి స్పష్టంగా చూడగలిగే అతని సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ 3వ కన్ను త్రినేత్ర 3 కన్నులు అని కూడా పిలువబడుతుంది మరియు ఇది అజ్ఞానాన్ని నాశనం చేసే మరియు జ్ఞానాన్ని వెల్లడించే శివుని పాత్రను సూచిస్తుంది. విరూపాక్ష అనే పేరు శివునికి 3 కళ్లను కలిగి ఉండే విశిష్ట లక్షణాన్ని నొక్కి చెబుతుంది. ఇది అతని అన్నింటినీ చూసే స్వభావం మరియు ఆధ్యాత్మిక అంతర్దృష్టి మరియు జ్ఞానోదయంతో అతని సంబంధాన్ని సూచిస్తుంది. హంపిలో తుంగభద్ర నదితో అనుబంధంగా ఉన్న స్థానిక దేవత పంపాదేవి యొక్క భార్య విరూపాక్షగా శివుడు. విరూపాక్ష దేవాలయం శివుని ఈ రూపానికి అంకితం చేయబడింది. పంపాదేవితో అతని దైవిక ఐక్యతను మరియు భూమికి రక్షకుడిగా మరియు సంరక్షకుడిగా అతని పాత్రను జరుపుకుంటుంది. విరూపాక్ష అనే పేరు శివుని యొక్క దైవిక లక్షణాలను, అతని విశ్వదృష్టిని మరియు హంపి యొక్క స్థానిక సంప్రదాయాలలో అతని ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఆలయ వాస్తుశిల్పం విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. దేవరాయ II ఆధ్వర్యంలోని నాయకుడైన లక్కన దందేశ విజయనగర కాలంలో ఆలయ సముదాయాన్ని గణనీయంగా విస్తరించాడు. కామదేవుడు మరియు శివునితో అతని ముఖాముఖి కథ చమత్కారమైనది మరియు ప్రతీకాత్మకమైనది. ఈ మనోహరమైన కథను పరిశీలిద్దాం. కామదేవుడు ఎవరు? కామదేవ మానవ ప్రేమ మరియు అభిరుచికి దేవుడు. అతని పేరు కామ ఇంద్రియ కోరిక మరియు దేవ దైవ జీవి మిళితం చేస్తుంది. అతను చెరకుతో చేసిన విల్లు మరియు సువాసనగల పూలతో చేసిన బాణాలను మోసుకెళ్లే అందమైన రెక్కలుగల ఆకుపచ్చని చర్మంతో ఉన్న యువకుడిగా చిత్రీకరించబడ్డాడు. కామదేవ యొక్క విశ్వబాణం దాని ద్వారా కొట్టబడిన వారిలో అభిరుచి మరియు ప్రేమను రేకెత్తిస్తుంది. కథ: శివుని ధ్యానానికి భంగం కలిగించడం. ఒకసారి పరమశివుడు లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు కామదేవుడు అతనిపై కోరిక అనే బాణాన్ని ప్రయోగించి అతని మోహాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నించాడు. తన తండ్రి దక్షుడు శివుడిని అవమానించడం వల్ల అగ్నిలో ప్రవేశించి మృత్యువును స్వీకరించిన తన ప్రియమైన భార్య సతీని కోల్పోయినందుకు శివుడు దుఃఖిస్తున్నాడు. కామదేవుని చర్య శివుని ధ్యానానికి భంగం కలిగించింది మరియు అతనికి కోపం తెప్పించింది. శివుని ఆగ్రహం. అతని కోపంలో శివుడు తన 3వ కన్ను జ్ఞానం యొక్క కన్ను తెరిచాడు. శివుని 3వ కన్ను నుండి వచ్చిన తీవ్రమైన శక్తి కామదేవుడిని తక్షణమే బూడిద చేసింది. శివుని శోకంతో చెదిరిన విశ్వ సమతుల్యతను కాపాడుకోవడానికి కామదేవ త్యాగం అవసరం. పార్వతీ జోక్యం. శివుని భార్య పార్వతి ఈ విధ్వంసక కోపాన్ని చూసి ఆందోళన చెందింది. ఆమె పశ్చాత్తాపపడాలని మరియు అతని కోపం ప్రతిదీ తిననివ్వవద్దని ఆమె శివుడిని వేడుకుంది. శివుడు తన కోపాన్ని విడిచిపెట్టడానికి అంగీకరించాడు మరియు సముద్రం అతని కోపాన్ని గ్రహించి అన్ని జీవులకు ఉపశమనం కలిగించింది.
విరూపాక్ష దేవాలయం కనెక్షన్. హంపిలోని విరూపాక్ష దేవాలయం శివునికి అంకితం చేయబడింది. అక్కడ విరూపాక్ష పంపా పతి అని పిలుస్తారు. ఈ ఆలయం శివుని విశ్వశక్తికి మరియు విధ్వంసకుడు మరియు సృష్టికర్తగా అతని పాత్రకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం ప్రత్యేకంగా కామదేవుని దహనాన్ని వర్ణించినప్పటికీ శివుడిని అన్నింటినీ చూసే విరూపాక్షునిగా గౌరవించడంలో దాని ప్రాముఖ్యత ఉంది. విరూపాక్ష దేవాలయం, హంపి. విరూపాక్ష దేవాలయం యొక్క పవిత్ర ప్రాంగణంలో కామదేవుని కథ మరియు శివుని ఉగ్రత కాలక్రమేణా ప్రతిధ్వనిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు మద్దతు ఇవ్వండి. చూసినందుకు కృతజ్ఞతలు.